అక్కడ ఎంతో గ్రాండ్‌గా బిజినెస్ పార్టీ జరుగుతోంది. అక్కడ అందరికీ దూరంగా ఒంటరిగా నిలబడిన ఇందు దూరం నుండి కనుమూలుగా అరుణ్‌ని దొంగచాటుగా గమనిస్తోంది. అతను మాత్రం ఇతరులతో మాట్లాడడంలో నిమగ్నమై ఉన్నాడు. చివరికి అరుణ్ కళ్ళు ఆమె కళ్ళను కలిసినప్పుడు ఆమె అతన్ని చూడనట్లు నటిస్తూ చూపు తిప్పుకుంది. దాంతో అతను ఆమెను పట్టించుకోకుండా తన బిజినెస్ పార్ట్నర్స్‌తో మాట్లాడడం కొనసాగించాడు. ఆమె మళ్ళీ అతడి వైపు చూడగా అతను మళ్ళీ బిజీ అయిపోవడం చూసి తాను ఇలా అనుకుంది. అసలు ఇతనేం భర్త? పార్టీకి వచ్చినప్పటి నుండి నన్ను పట్టించుకోకుండా తన ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్పుకోవడంలోనే మునిగిపోయాడు. నన్ను కనీసం పట్టించుకోవడం లేదు. నేనిక్కడ ఒంటరిగా నిలబడి ఉన్నానని అతనికి కనిపించడం లేదా? నాకు చాలా బోర్ కొడుతుంది. అయినా అరుణ్ నా కాంట్రాక్ట్ భర్త మాత్రం అయినప్పుడు నా భావాలను ఎలా అర్థం చేసుకోగలడు? నా నిజమైన భర్త అయితే కాదు కదా! అనుకుంటూ కళ్ళను రోల్ చేసింది. అరుణ్ అండ్ ఇందు కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. అరుణ్ ఇందుని పెళ్లి చేసుకోమని అడిగాడు. అతడి తల్లిదండ్రులు తనపై తీవ్రంగా ఒత్తిడి చేయడంతో అతనికి అసలు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనందువల్ల. అయితే అతను తన దూరపు స్నేహితురాలైన ఇందుని అడక్క ఆమె వెంటనే అంగీకరించింది. అతనికి తెలియని విషయం ఏంటంటే ఆమె అతన్ని రహస్యంగా ప్రేమిస్తుంది ఎప్పటినుంచో అని. ఇందు బొంగుమూతి పెట్టుకుని ఉండగా అరుణ్ను ఒక సెక్సీ అమ్మాయి కౌగిలించుకోవడం చూసి ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. ఛీ! ఎవరా అమ్మాయి? నా రుంచే పట్టుకుని అతని వేలల్లో తన వేలను పెనవేసుకుని మరీ మాట్లాడేస్తుంది మీద పడిపోతూ. అరుణ్తో ఇంకొక అమ్మాయి అంత దగ్గరగా ఉండడాన్ని ఇందు భరించలేకపోయింది. వాళ్ళ పెళ్లి కేవలం ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ అయినప్పటికీ తను అతన్ని లవ్ చేస్తుంది కదా. ఆమె వేగంగా వారి దగ్గరికి వెళ్ళి అతడి చేతిని పట్టుకుని తన దగ్గరికి లాక్కుంది. దాంతో అరుణ్ చేయిపై ఉన్న ఆ అమ్మాయి పట్టు సడలింది. అరుణ్, మన ఇంటికి వెళ్దామా? అతడు కన్ఫ్యూషన్గా చూశాడు. కానీ ఇందు, మనం అలా ఎలా వెళ్ళిపోగలం? నేను ఇక్కడ చాలా మందిని కలవాలి. అంతలో అమ్మాయి మాట్లాడింది. బాస్, ఆ అమ్మాయి ఎవరు? కొద్దిగా అయిష్టంగా కళ్ళు చుట్లిస్తూ అడిగింది. తను నా భార్య ఇందు. ఆమె నోరు పెద్దగా తెరుచుకుంది. భార్యేనా? అయితే అరుణ్ కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంది ఆమెనేనా అని చూసింది. అరుణ్ తనెవరు అని ఇందు అడిగింది. నేను బాస్ పిఏని, పేరు షాల్ని. ఇందు నోట్ చేసింది ఓ అన్నట్టు. ఓహ్, అందుకేనా ఓ అరుణ్పై పడిపోతుంది? చాలా ఫ్రీగా హక్ చేసుకుంది, సౌకర్యంగా మూవ్ అయిపోతుంది. అయినా పరాయి వాడిని తాకడం ఏంటి? ఏదైతేనే నాకు ఈ అమ్మాయి అసలు నచ్చలేదు. ఆ డ్రెస్ చూడు, ఒళ్ళంతా కనబడేలా వేసుకున్న డ్రెస్, ఆ సజ్జాలాడే ప్రవర్తన, ఛీ, అసహ్యంగా ఉంది అని ఇందు లోపల శాలినిని చేతరించుకుంటుంది. బాస్, మనం మిస్టర్ జాన్ గారిని కూడా కలవాలి, నాతో రండి. అరుణ్ నోట్ చేశాడు. అరుణ్, నాకు బోర్ కొడుతుంది, నాతోనే ఉండు. ఇందు వెంటనే అడిగింది. మేడం, మిస్టర్ జాన్ మాకు చాలా ముఖ్యమైన వారు, దయచేసి అర్థం చేసుకోండి. అవును, కరెక్ట్ నువ్వు చెప్పింది నిజమే. దాంతో శాలిని ఒక ఈవిల్ స్మైల్తో ఇందు వైపు చూస్తుంది. ఏదైతే ఇందుకి మండేలా చేసిందో. నో అరుణ్, వెళ్ళకు. దానికి శాలిని, బాస్, అతను మిమ్మల్ని ఇందాక కూడా అడిగారు, నాతో రండి, మేడం ఎక్కడికి వెళ్ళరు అంటూ శాలిని అరుణ్ని తనతో తీసుకువెళ్లడంతో ఇందు తీవ్రమైన కోపంతో రగిలిపోయింది. కానీ వారి ముందు ఆ కోపాన్ని ఎత్తపరచలేకపోయింది. మిస్టర్ జాన్ అండ్ అరుణ్ వారి న్యూ బిజినెస్ ఐడియాస్ గురించి సీరియస్గా చర్చించుకుంటున్నారు. ఇంతలో అరుణ్కు తెలియకుండా శాలిని మెల్లగా జారుకుంది. ఆమె టేబుల్ మీద నుండి ఒక డ్రింక్ తీసుకుని అందులో రహస్యంగా ఒక మాత్రను కలిపింది. అది మిక్స్ చేస్తూ తనలో తాను ముసుముసుగా నవ్వుకుంటుంది కుట్రపన్నుతో. మనసులో ఇలా అనుకుంది. నేను అరుణ్ని లొంగ తీసుకోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ అతను నన్ను కనీసం పట్టించుకోనే లేదు. అలాంటి ఉద్దేశంతో కనీసం చూడలేదు కూడా. ఈ రాత్రి నాకు చివరి అవకాశం. ఏమైనా సరే అరుణ్ని నా సొంతం చేసుకోవాలి. అందుకేగా ముందు జాగ్రత్తగా మా ఇద్దరి కోసం ఇక్కడ ఈ హోటల్లో ఒక స్పెషల్ రూమ్ కూడా బుక్ చేశాను. అయినా నాకు సమయం ఎక్కువ కూడా లేదు. మళ్ళీ అతని భార్య వచ్చి నా ప్లాన్ అంతా పాడు చేయకముందే ఏదోటి చెయ్యాలి. శాలిని తిరిగి ఏదో వారి సంభాషణపై ఆసక్తి ఉన్నట్లు నటిస్తూ అరుణ్ పక్కనే నిలబడింది. అప్పుడే మిస్టర్ జాన్ అరుణ్తో ఒప్పుకొని వెళ్ళిపోతుండగా శాలిని అరుణ్కి మిక్స్ చేసిన డ్రింక్ను ఇచ్చింది. అయితే అరుణ్ దానిని టేస్ట్ చేయకుండా దానికి బదులుగా ఆ డ్రింక్ ఏంటి అని ప్రశ్నిస్తున్నట్టుగా కనుబొమ్మలెత్తాడు. అంటే బాస్, మీరు అలసిపోయి ఉన్నట్లున్నారు, సో డ్రింక్ తాగండి కొంచెం అని ఆమె స్మైల్ చేసింది.
ఎందుకు ఇది చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను తనకిస్తాను. ఆమె తడబడింది. నో, మీరు ఇది తాగండి బాస్. ఆమె రెస్ట్ రూమ్‌కి వెళ్ళింది. మేడంకి కావాలంటే ఇంకోటిస్తాను. ముందు మీరిది తాగండి. అతడు సరే అన్నట్టుగా తల నోట్ చేస్తూ అది మిక్స్ చేసిన డ్రింక్ అని తెలియకుండా ఆ డ్రింక్‌ను తాగాడు. తర్వాత అతను అన్నాడు, నేను ఇందు దగ్గరికి వెళ్తాను. తను ఒంటరిగా ఉంది. శాలిని అతన్ని ఆపడానికి ప్రయత్నించింది. కానీ అతను అప్పటికే వెళ్ళిపోతున్నాడు. దాంతో తన ప్లాన్ అసలు విజయవంతం అవుతుందో లేదోనన్న నిరాశ, ఆందోళన కలగలిసిన భావాలతో ఆమె కట్టుకట్టుకుపోయింది. అరుణ్‌కి లోపల కొంచెం వింత అనుభూతి కలగడం మొదలైంది. కానీ అతను పార్టీలో ఇందు కోసం వెతుకుతూ దాన్ని పట్టించుకోలేదు. ఇంతలో శాలిని అతని దగ్గరకు వచ్చింది. శాలిని, ఇందు ఎక్కడుంది? అది విని శాలిని మనసులో ఇలా అనుకుంది. ఆహా! అయితే ఆ టాబ్లెట్ ఆల్రెడీ పనిచేయడం మొదలుపెట్టిందనుకుంటా. అందుకే అతను తన భార్య కోసం వెతుక్కుంటున్నాడు. కమాన్ శాలిని, త్వరగా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకో. బాస్, మీకేమైనా హెల్ప్ కావాలా? నాకు చెప్పండి, నేనున్నాను కదా. మీలాంటి ముఖ్యమైన గెస్ట్ల కోసం ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి. మనం అక్కడికి వెళ్దామా? ఆమె తన డ్రెస్‌ని కిందకి జరుపుతూ తన ఎద్ద అందాలతో అతన్ని రెచ్చగొట్టడానికి ట్రై చేస్తుంది. కానీ అతనికి లోపల చాలా హాట్‌గా ఫీల్ అవుతూ ఆమెని ఏమాత్రం పట్టించుకోలేదు. నేను జస్ట్ ఇందు గురించి మాత్రం అడుగుతున్నాను పళ్ళని బిగిస్తూ. ఓహ్! మీకు చెప్పడం మర్చిపోయాను. ఆమె ఆల్రెడీ ఇంటికి వెళ్ళిపోయింది. అతడు షాక్ అయ్యాడు. ఏంటి? ఒంటరిగానా? అతడు ఆశ్చర్యపోయి వెంటనే వెళ్ళిపోయాడు. కానీ ఆమె అతని చేయి పట్టుకోవడానికి ప్రయత్నించగా అతను దాన్ని విదిలించి తన భార్యను వెతకడానికి వెళ్ళిపోయాడు. ఓహ్ షిట్! అతను ఆ అమ్మాయికి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు? తనని తప్ప ఇంకెవరిని తాకడా ఏంటి? ఇందు కేవలం కాంటాక్ట్ వైఫ్ మాత్రమే. ఏదో నిజమైన వైఫ్ అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. ఛ! నా ప్లాన్ అంతా నాశనమైపోయింది. తన బెడ్రూమ్‌లోకి రాగానే ఇందు ఎలా అసలు అరుణ్ ఆ అమ్మాయి మాటని విన్నాడు? నా మాటలు వినకుండా నాతో ఉండమని అతను చెప్పిన దండగే అయ్యింది. ఆమె కోపంగా తన జుట్టు నుండి హెయిర్ క్లిప్స్‌లను తీస్తూ తనలో తానే తిట్టుకుంటుంది. అప్పుడే అరుణ్ లోపలికి రావడం చూసి అతను కనిపించిన తీరు చూసి ఆమె అయోమయానికి గురైంది. చాలా డిఫరెంట్‌గా ఉన్నాడు. అతనికి చెమటలు పడుతున్నాయి. ముఖం ఎర్రగా కందిపోయింది. తన లోపల దేనినో చాలా తీవ్రంగా అంచుకుంటున్నట్లుగా కనిపిస్తున్నాడు. నన్నక్కడ వదిలేసి ఒంటరిగా ఇంటికి ఎందుకొచ్చావు? అతడి చెల్లాచెదురైన జుట్టుని వెనక్కి సడిలిస్తూ అడిగాడు. ఆమె నిన్ను తనతో పాటు ఎందుకు తీసుకెళ్ళనిచ్చావు? ఆమె తిరిగి ప్రశ్నించడంతో అరుణ్ పళ్ళు బిగించి ఆమె వైపు రాగా దాంతో ఆమె లోపల వెన్నులు వణుకువచ్చింది. కానీ ఏమీ పట్టించుకోనట్టు నటించింది. ఓయ్! నన్ను వదిలి వెళ్ళిపోవడానికి అది కూడా ఒక కారణమేనా అసలు? విచిత్రంగా చూశాడు. అవును, అది చాలా పెద్ద కారణం నాకు. నాతో ఉండమని నేను అడిగినా కూడా నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావు మరి. అతడు తల అడ్డంగా ఊపుతూ సిల్లీగా మాట్లాడకిందు అని ఊరుకోలేదు. నేనేమి సిల్లీగా మాట్లాడటం లేదు. నువ్వు నన్ను తేలికగా వదిలేసావని అంటున్నా. నాకొకటి చెప్పు. ఒకవేళ నేను నీ నిజమైన భార్యనైతే నన్ను అలానే వదిలేసి వెళ్ళిపోయి ఉండేవాడివా? అతను మౌనంగా ఉండిపోయాడు. ఆ నిశ్శబ్దం ఆమెను బాధించింది. నాకు తెలుస్తుంది. నేను కేవలం నీ కాంటాక్ట్ భార్యను. అదే నేను నీ అసలు భార్యనైతే నువ్వు నన్ను అలా ఎప్పటికి వదిలి వెళ్ళేవాడు కాదు. ఆమె తన మాట పూర్తి చేయకముందే అతను ఒక్కసారిగా తన పెదవులను ఆమె పెదవులతో బంధించాడు. ఆ వేగానికి ఆమె వెనక్కి జరిగిన మంచంపై పడింది. అరుణ్ ఆమెపై పడగా. వారు మ్యారేజ్ జరిగి నెలలు గడిచినా అంతకు ముందన్నడు ఆమెను తాకని అతని మొదటి చర్యను అర్థం చేసుకోలేనంతగా నిశ్చేష్టురాలైంది. తదుపరి రోజు ఉదయాన ఇందు మేల్కొని చూసేసరికి తన నగ్నంగా ఉన్న దేహానికి ఒక తప్పుడు కప్పుడు ఉండటం చూసి తన మొహం ఎర్రగా మారిపోయింది. ఆమె త్వరగా దుప్పటిని పైకి లాగి చూడగా తన పక్కనే అరుణ్ ఇంకా నిద్రపోతూనే ఉండడం చూసి ఆమె మంచం దిగి స్నానం చేయడానికి వెళ్ళింది. కొంతసేపటికి వంటగదిలో బ్రేక్ఫాస్ట్ వండుతూ ఉండగా తన ధ్యాస మాత్రం రాత్రి జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. కానీ అరుణ్ వెనుక నుంచి ఆమె భుజం తట్టగానే ఆమె ఉలిక్కిపడింది. వెనక్కి తిరిగి చూడగా వారి కళ్ళు కలిశాయి. నేరుగా అతను ఆమె చూపును తీసుకోవడానికి కష్టమవగా అతడు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ సాధ్యం కాలేదు. దాంతో గొంతు సవరించుకొని మాట్లాడాడు. నీ మైండ్ ఎక్కడుంది? ఇప్పటికి 2 సార్లు పిలిచాను. విన్నావా అసలు? ఆమె శూన్యమొహంతో చూసింది. నేను జస్ట్ అది ఏమీ లేదు. అతడు ఆమె తడబడటాన్ని నోటీస్ చేస్తూ
మనం రాత్రి జరిగిన దాని గురించి డిస్కస్ చేద్దామా? అతడి మాట మధ్యలోనే ఆగిపోయేలా ఆమె మాట్లాడింది. నేను ట్యాప్ ఆపటం మర్చిపోయాను. ఆమె అతని మాట వినకుండా వేగంగా తప్పించుకుంది. అసలు ఇందు బాగానే ఉందా అని అతడు ఆలోచించాడు. కొన్ని నిమిషాల తర్వాత అరుణ్ చైర్లో కూర్చొని ఆమె వైపే చూస్తున్నాడు. ఆమె అతడికి బ్రేక్ఫాస్ట్ను వడ్డిస్తూ మామూలుగా ఉన్నట్టు బిహేవ్ చేస్తుంది. లోపల కొంచెం రాత్రి జరిగిన దాని గురించి ఇబ్బందిగా అనిపించినప్పటికీ కానీ అరుణ్ చూపు ఆమె పైన నిలిచి ఉండడంతో ఆమెకు కంగారుగా అనిపించింది. కానీ ఆమె గమనించినట్టు నటించింది. నువ్వు కూడా కూర్చో, మనం కలిసి తిందాం. ఆమె ఇబ్బందిగా చూస్తూ నాకు ఆకలిగా లేదు, నువ్వు తిను. అతడు ఆందోళనగా చూశాడు. ఎందుకు, నీకు ఒంట్లో బాగోలేదా? నేను హర్ట్ చేశానా? ఆమె లేదు అన్నట్టుగా చూస్తూ లేదు, నేను జస్ట్ తర్వాత తింటానంతే. రాత్రి గురించి ఇంకేమీ మాట్లాడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఆమె అతని ఆందోళనను వెంటనే కొట్టి పారేసింది. అతను కూడా ఆమె ఉద్దేశాన్ని అర్థం చేసుకుని ఏ ప్రశ్నలు అడగకుండా ఆమెకు సౌకర్యంగా అనిపించేలా మరో విషయం గురించి చెప్పాడు. ఒక సీఈఓగా నాకు చాలా వర్క్స్ అనేవి ఉంటాయి. సో నీతో అంతగా టైం తీసుకుని గడపలేకపోతున్నాను. ఆమె అతడి వైపు అర్థం చేసుకున్నట్టు కళ్ళను అరుపుతూ ఇట్స్ ఓకే, నేను అర్థం చేసుకోగలను. దాని గురించి అప్సెట్ అవ్వకు. అతడు లోతైన శ్వాస తీసుకుని నీకు చెప్పడం మర్చిపోయాను. నేను మిస్టర్ జాన్ గారితో ఒక పెద్ద డీల్ మీద ఆస్ట్రేలియా వెళ్ళాలి. తిరిగి రావడానికి నాకు కొంత సమయం పడుతుంది. ఆ తర్వాత కొరియాలో ఉంటున్న మా అమ్మ నాన్నలను కూడా కలవాలి. అలా వన్ బై వన్ చాలా పనులు ఉన్నాయి. సో నేను మునుపటి కన్నా ఇంకా ఎక్కువ బిజీ అయిపోతాను. నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడం కూడా అంత బాగోదు, బట్ తప్పడం లేదు. ఆమె నోట్ చేసింది. పర్వాలేదు, జాగ్రత్తగా వెళ్ళరండి, టైంకి తినండి. అతను నోట్ చేశాడు సైలెంట్గా. సమయం దాటివేయబడింది. అరుణ్ అతడి బిజినెస్ వ్యవహారాలతో బిజీగా ఉండేవాడు. ఇందుతో కాల్స్ మాట్లాడడానికి కూడా సమయం ఉండేది కాదు. కానీ ఆమె అతని పరిస్థితి అర్థం చేసుకుని అతన్ని ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు. రోజులు వారాలుగా మారాయి. పొద్దున్నే ఇందు చేతులు వణికిపోతున్నాయి. ప్రెగ్నెన్సీ టెస్ట్ పట్టుకున్నప్పుడు ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఉబికి వచ్చాయి. అప్పుడే ఆమె నోటి నుండి ఆనందపు కేక వెలువడింది. ఎస్, నేను ప్రెగ్నెంట్. వావ్, నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. ఓ గాడ్, ఈ విషయం అరుణ్కి ఇప్పుడే చెప్పాలి. ఇందు బెడ్ మీద మోకాలపై కూర్చొని ఫోన్ తీసుకుని అతని నంబర్కు డయల్ చేసింది. కానీ అతను సమాధానం ఇవ్వలేదు. ఆనందంతో ఉప్పొంగిపోతున్న ఆ ఆనందాన్ని పట్టించుకోవడానికి ఎవరూ లేకపోవడంతో ఆమె బదులుగా అతనికి మెసేజ్ చేయాలని నిర్ణయించుకుంది. ఆమె అరుణ్కి మెసేజ్ సెండ్ చేసింది. నేను ప్రెగ్నెంట్. అరుణ్, నువ్వు తండ్రి కాబోతున్నావు. ప్లీజ్ త్వరగా ఇంటికి రా. వీలైనంత త్వరగా నేను నిన్ను చూడాలనుకుంటున్నాను. ఆమె ఫోన్ను పక్కన పెట్టి దిండుని తీసుకుని దాన్ని హత్తుకొని తనలో తానే మాట్లాడుకుంది. ఖచ్చితంగా అరుణ్ నాకంటే ఇంకే ఎక్కువ సంతోషపడతాడు ఆ మెసేజ్ చూడగానే. కానీ ఒక ఆలోచనతో ఆమె చిరునవ్వు ఆగిపోయింది. మేమిద్దరం నిజమైన జంట అయితే కాదు కదా. అతను నా కాంటాక్ట్ భర్త మాత్రమే. సో అతను దీనికి బాధ్యత తీసుకుంటాడా? ఆమె ఆలోచిస్తుండగా తన ఫోన్కి మెసేజ్ వచ్చింది. కానీ అరుణ్ నుంచి అయితే కాదు, కానీ వాళ్ళ లాయర్ నుంచి. వాళ్ళ కాంట్రాక్ట్ మ్యారేజ్ పేపర్తో ముగుస్తుందని, నెక్స్ట్ ప్రాసెస్కు ఆమెను ప్రిపేర్ అవ్వమని ఉంది అందులో. కావున తన ఆనందం అంతా కూడా అంతులేని ప్రశ్నలతో నిండిపోయింది. ఇకపై తన జీవితం ఎటువైపు వెళుతుందో తెలియక తను అరుణ్ నుంచి వేరు అయిపోతుందా, లేక ఇకపై అరుణ్తో కలిసి ఉండబోతుందా అని ఆమె ఏ నిర్ణయాన్ని కూడా ప్రాసెస్ చేసుకోలేక ఇబ్బంది పడుతుండగా అరుణ్ నంబర్ నుండి తనకు రిప్లై వచ్చింది. జోక్ చేస్తున్నావా? నా వల్ల నీకు గర్భం ఎలా వచ్చింది? నీకు కానీ నీ కడుపులోని బిడ్డకు కానీ నేను బాధ్యతని కాను. నీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను, తెలుసుకో. నువ్వు కేవలం నా కాంటాక్ట్ బాధ్యత మాత్రమే. కాబట్టి నీ హద్దులు తెలుసుకో. అతడి మెసేజ్ చదవగానే తన చేతి నుంచి ఫోన్ జారిపోయింది. కళ్ళల్లో నుంచి అప్పటికే కన్నీరు జారిపోతూ ఉంటే దాంతో ఆమె అక్కడి కుప్పకూలిపోయింది. ఇదంతా నా తప్పే. ఆ రోజు నేను నన్ను తాకనిచ్చి ఉండాల్సింది కాదు. అరుణ్ నన్ను నిజంగానే తన భార్యగా చూసుకుంటున్నారు అని నేను నమ్మి ఉండాల్సింది కాదు. ఆమె తన ముఖాన్ని చేతులతో కప్పుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. అంతా అయిపోయింది. నేను ఇక్కడ ఒక్కరోజు కూడా ఉండలేను. కన్నీళ్ళు ఇంకా ధారగా కారుతూ ఉండగా ఆమె కళ్ళు తుడుచుకొని వెళ్ళిపోయింది. అతడిని గుర్తుకు చేసే ఏ వస్తువుని తీసుకోకుండా. మరోపక్క శాలిని తనలో తానే నవ్వుకుంటూ చాట్ అంతా కూడా అరుణ్ ఫోన్ నుంచి డిలీట్ చేసింది. పాపం ఇందు, కానీ నేను అదృష్టవంతురాల్ని.
ఇప్పుడు నాకు అరుణ్కి మధ్య ఎవరూ రాలేరు. అతని జీవితంలోకి వెళ్ళడానికి నాకు మరో ఛాన్స్ దొరికింది. తను బాజు తనను విడిచిపెట్టి వెళ్ళిపోయిందని తెలుసుకొని అతను కుంగిపోయినప్పుడు నేను మధ్యలోకి దూరిపోతాను. ఆమె తనలో తానే గుసగుసలాడుకుంటూ వెంటనే ఆగిపోయింది. అరుణ్ తన వైపు రావడం చూసినప్పుడు. నా బాజు నుండి నాకేమైనా కాల్స్ లేదా మెసేజెస్ వచ్చాయా? మీటింగ్ తర్వాత నేరుగా వచ్చి ఫోన్ అడుగుతుంటే శాలినికి నచ్చలేదు. కానీ అరుణ్కి అతని ఫోన్ ఇస్తూ ఆమె ముఖంలో ఒక వక్రమైన చిరునవ్వు మెరిసింది. లేదు బాస్, అమాయకంగా అంది. ఓ సరే, మన ఇండియాకి తిరిగి వెళ్తున్నా. తను షాక్ అయింది. ఎందుకంత తొందర బాస్? నేను ఇందుని చాలా మిస్ అవుతున్నాను. నేను తను చెప్పకుండా వచ్చి తనని సర్ప్రైజ్ చేయాలని అనుకుంటున్నాను. ఇప్పటివరకు నేను ఆమెతో సమయం గడపలేకపోయాను. కనీసం ఇప్పటి నుంచైనా అన్నీ చేంజ్ చేయాలి. శాలిని ముఖంలో చిరాకు కనిపించింది. ఆమె దాన్ని ఒక నకిలీ నవ్వుతో కప్పిపుచ్చింది. అది మంచి ఆలోచన బాస్. సమయం దాటివేయబడింది. అరుణ్ గట్టిగా అరిచాడు. ఇందు అప్పటికే అతడిని విడిచిపెట్టి వెళ్ళిపోయిందని తెలిసి. అండ్ శాలిని లోపల తెగ సంతోషపడిపోతుంది లాయర్ మాట్లాడుతుండగా. నో, కానీ ఎస్ అరుణ్, ఆమె ఇప్పటికే జువస్ పేపర్స్పై సంతకం చేసేసింది. అరుణ్ తల అడ్డంగా ఊపుతూ, లేదు, తను నాతో ఇలా ఎలా చేస్తుంది? అసలు నేనేం చేశానని? ఆమె కనీసం ఎందుకు అనేది చెప్పాలి కదా. నేను ఇప్పుడే తనని అడుగుతాను. నేను దీనికి ఒప్పుకోను. తనని నా నుంచి వెళ్ళనివ్వను. అతను ఆమెకు ఫోన్ చేయబోతుండగా కానీ శాలిని వేగంగా అతని చేతిని పట్టుకుంది. బాస్, దయచేసి ఆమె గురించి మర్చిపోండి. అతను కోపంగా ఒక లుక్ ఇచ్చాడు. దాంతో ఆమె తన చేతిని అతని భుజం మీద నుండి వెంటనే తీసేసింది. అంతలో పని మనిషి మాట్లాడింది. సార్, మేడం గారు తన ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు. దీన్ని మీకు జాగ్రత్తగా ఇవ్వాలని ఉంచాను. పని మనిషి అరుణ్కి ఫోన్ అందించగా అతడు దాన్ని ఆన్ చేసి చూడగా అతడి కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి. అతడికి ముందుగా కనిపించింది వాళ్ళ చాటింగ్నే. బాస్, ఏమైంది? శాలిని డౌట్గా అడగగానే అరుణ్ ఆమెను చెంపదెబ్బ కొట్టాడు ఏమీ అడగకుండానే. మళ్ళీ కొట్టబోయి ఆగిపోయాడు. ఎందుకు ఇలా చేశావు? సీరియస్గా చూశాడు. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను ఇన్నోసెంట్ని. ఆమె నటించబోతుంటే గుర్తుపెట్టుకో, నాకు కోపం వస్తే ఎంత డేంజరస్గా మాతాననేది. మళ్ళీ అబద్ధం చెప్పేదానికి ప్రయత్నించుకో. నా వైఫ్ ఫోన్లో నాతో జరిగిన చాట్లు తేదీ టైం క్లియర్గా ఉన్నాయి. దాని ప్రకారం ఆ టైంలో నా ఫోన్ నీ దగ్గరే ఉంది. కాబట్టి నా వైఫ్తో చాట్ చేసింది నువ్వే. ఆమె తడబడింది. ఇప్పుడు మర్యాదకు అంతా చెప్తావా, లేక నిజం కోసం నేను నిన్ను ఇక్కడే చంపేయాలా అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అతని కళ్ళు కోపంతో మండిపోతున్నాయి. ఐమ్ సారీ, ప్లీజ్ నన్ను చంపకండి. నేను మీకు అంతా చెబుతాను. మీరు నన్ను పెళ్లి చేసుకోవాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కానీ మీరు నన్ను ఎప్పుడూ కనీసం నోటీస్ చేయడం లేదు. నేను మీకు దగ్గర అవడానికి చాలా ప్రయత్నించాను, కానీ మీరు పట్టించుకోవడం లేదు. పార్టీలో మీతో ఏకమవ్వడానికి ఆ డ్రింక్లో టాబ్లెట్స్ కూడా కలిపాను. అయినా మీరు నాకు ఛాన్స్ లేదు. అలా ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూసే నాకు మీ వైపు నుంచి మెసేజెస్ చూసినప్పుడు మీ ఇద్దరిని ఎలా అయినా విడదీసేయాలి అని మీకు బదులుగా నేను తనతో చాట్ చేశాను. తద్వారా నాకు మళ్ళీ ఒక ఛాన్స్ దొరుకుతుందని. అతడు పళ్ళను నూరుతూ నువ్వు అంటూ ముందుకు రాబోయాడు. నన్ను క్షమించండి, దయచేసి నన్ను మన్నించండి. తనని కొట్టడానికి అయినా అతను ఆమెను మళ్ళీ తాకాల్సి వస్తుందని చిరాకు పట్టాడు. గెట్ లాస్ట్. మళ్ళీ ఇప్పుడు నా ఆఫీస్కి కూడా రాకు. అరుణ్కి కోపం కట్టులు తెంచుకోకముందే ఆమె అతని నుండి పారిపోయింది. అతను తన జుట్టుని పట్టుకుని అక్కడే ఉన్న సోఫా మీద కూర్చుని పోయాడు ఫ్రస్ట్రేషన్తో. ఆ వైఫ్ ఎక్కడ ఉందో ఏంటో కూడా తెలియదు. ఎక్కడని తన కోసం వెతకాలి అంటూ బాధపడుతూ ఉండగా పని మనిషి మాట్లాడింది. నాకు తెలుసు. అరుణ్ ఆమె వైపు నమ్మలేని విధంగా ఆశ్చర్యంతో చూశాడు. 2 గంటల తర్వాత ఇందు నిద్రపోవడానికి ప్రయత్నించింది. కానీ ఆమె మనసు బాగోలేనందువలన ఆమె అటు ఇటు దొర్లుతూ ఉంది, ఏదో ఆలోచిస్తూ. కానీ డోర్ బెల్ మోగడంతో ఆమె ఆలోచనలకు అంతరాయం కలిగింది. ఆమె అయిష్టంగానే బెడ్ దిగి లివింగ్ రూమ్ వైపు నడిచింది. ఈ టైంలో ఎవరు? ఆమె ఆలోచిస్తుండగా బెల్ మోగుతూనే ఆమె ఆలోచనలకు అంతరాయం కలిగించింది. నిట్టూర్పుతో ఆమె డోర్ దగ్గరకు వెళ్ళి తెరిచింది. కానీ ఆమె ముఖంలో ఏ భావం లేకుండా పోయింది. వచ్చిన వ్యక్తిని చూడగానే, ఇందు ప్లీజ్ నా దగ్గరికి తిరిగిరా, నువ్వు నాకు కావాలి, మన పెట్టు కూడా కావాలి. అతనికి కన్నీళ్ళు ఆగలేదు. కానీ ఆమె సమాధానం ఇవ్వలేదు. వెంటనే తన భావోద్వేగాలను అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అతను ఆమెను కౌగిలించుకున్నాడు. కానీ ఆమె అతన్ని
తన నుంచి దూరంగా నెట్టివేసింది. కోపంతో మండిపోతున్న కళ్ళతో అతడి వైపు చూసింది. షడప్. నేను కేవలం కాంట్రాక్ట్ బాధ్యనని, నా గర్భానికి నువ్వు బాధ్యత తీసుకున్నానని అన్నావు కదా. ఇప్పుడు నాతో ఆటలాడుతున్నావా? అతడు తలను అడ్డంగా ఊపుతూ, లేదు, నేను అలా అనలేదు. ఆ రోజు శాలినితో చాట్ చేసింది నేను కాదు. అతను ఆందోళనగా వివరించగా ఆమె కూడా ఆశ్చర్యపోయింది. నన్ను నమ్ము. నేను నిన్ను కాంట్రాక్ట్ మ్యారేజ్‌నే చేసుకొని ఉండవచ్చు. కానీ మన బంధాన్ని తెంచుకోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను నా భార్యను, నా బిడ్డను వదిలి వెళ్ళలేను. నేను నిన్ను ఇప్పటికీ లవ్ చేస్తున్నా కూడా ఎందు. పెళ్లి తర్వాత నేను నీ ప్రేమలో కూడా పడ్డాను. ఆమె కళ్ళు కన్నీళ్లతో మెరిశాయి. నేనైతే నిన్ను పెళ్ళికి ముందు నుంచే లవ్ చేస్తున్నా. అతడు ఆశ్చర్యపోయాడు. నిజంగానా? కన్నీళ్లతో ఆమె కళ్ళు మసకబారుతుండగా ఆమె తన చేతులను వెడల్పుగా చాచి అతన్ని లోపలికి ఆహ్వానిస్తూ తల ఊపింది. అతను ఆమెను గట్టిగా కౌగిలించుకొని ఆమె ముఖమంతా ముద్దుల వర్షం కురిపించారు.